I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 10th Sabbath School lesson study. I welcome each one of you. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 10వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాన మనము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. దీనికి మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్లో పాఠ్యభాగం ఏమిటంటే కంప్లీట్ ఇన్ క్రైస్ట్. కంప్లీట్ ఇన్ క్రైస్ట్. మన భాషలో దీన్ని నేను ఏమని తర్జుమా చేస్తున్నానంటే క్రీస్తులోనే సంపూర్ణత. క్రీస్తులోనే సంపూర్ణత అనగా క్రీస్తు ప్రభువులోనే మనం సంపూర్ణంగా ఎదగగలం, సంపూర్ణంగా జీవించగలం అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క పాఠానికి మనకి ఇవ్వబడిన మూలవాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన చేయకముందు మీకు అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. గత వారంలో మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించారు. ప్రభు నన్ను క్షేమంగా బెంగళూరు తోడుకు వెళ్ళారు. అక్కడ ఉజ్జీవ సభల్లో పాల్గొని వాక్య పరిచర్య చేసి మరలా క్షేమంగా తిరిగి ఇంటికి చేరటానికి స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీకి దేవుడు కృప చూపించారు. ప్రార్థించిన మీకు అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 10వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 10వ పాఠాన్ని మేము ధ్యానిస్తుండగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క లోతైన మర్మాలు మేము అర్థం చేసుకుని వాటి ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను దీవించండి. ఈ యొక్క వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని, ఎవరైతే ఈ యొక్క వీడియోని ఇతరులతో పంచుతున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత పొందమని, మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క 10వ పాఠానికి మనకి మూలాధారంగా ఉన్నది. కనుక ప్రార్థనాపూర్వకంగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని 3 సార్లు ప్రార్థనాపూర్వకంగా చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి ఈ యొక్క 2వ అధ్యాయంలో. ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా పౌలు గారు ఎప్పుడు కూడా ఈ కొలస్సీ సంఘానికి వారు శారీరకంగా అక్కడికి వెళ్ళలేదు. అక్కడున్న పరిస్థితులను వివరించిన వారి ద్వారా ఆ పరిస్థితులను తెలుసుకొని ఎంతో భారంతో మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా ముఖాన్ని మీరు ఎప్పుడు చూడకపోయినప్పటికీ మీ కొరకు నేను ఎంతో భారం కలిగి ఉన్నానని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, చూడండి, ఆయన అక్కడ పరిచర్య చేయకపోయినప్పటికీ, పౌలు గారు అక్కడ పరిచర్య చేయకపోయినప్పటికీ ఎంతటి భారం ఉన్నదో చూడండి. వారి యొక్క ఆధ్యాత్మిక క్షేమం కొరకు ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా ఇతరుల పట్ల అటువంటి భారం కలిగి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ, వారికి మనకు చేతనైనంత వరకు వాక్య పరిచర్య చేస్తూ, వారికి ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా మనం వారికి సహకరించాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారికి వీరు చెప్పిన సలహా ఏమిటంటే, మీరు దేవుని యొక్క ప్రేమలో ఐక్యత కలిగి ఉండండి. దేవుని యొక్క ప్రేమతో మీరు అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి, ఐక్యతతో జీవించాలి అని వారికి పౌలు గారు సలహా చెప్పారు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ప్రేమతో, ఐక్యతతో వారు కలిసిమెలిసి జీవించాలి, ఒకే కుటుంబంగా అని ఎంతో భారంతో యేసు ప్రభువు వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థించారు. అదే రీతిగా మనం కూడా మన సంఘాల్లో, మన సమాజాల్లో ప్రేమతో, క్రీస్తునందు గల ప్రేమ మనము కలిగి, వారు తక్కిన వారు ఎవరైనప్పటికీ ఆ యొక్క తోటి విశ్వాసులతో వారి భాష, వారి సామాజిక వర్గము వేరైనప్పటికీ వారితో మనం ఐక్యతతో జీవించాలా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 42వ వచనం నుంచి 46వ వచనం వరకు ఆ ఆదిమ సంఘంలో వారందరూ కూడా ఏక మనసుతో
ఎంతో ఐక్యతతో వారికున్న సరుకులన్నీ కూడా వారు పంచుకుంటూ ఒకే కుటుంబంగా జీవించారు. ఎంతటి గొప్ప అనుభవం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో చాలా ప్రత్యేకమైన విషయాన్ని పౌలు గారు ప్రస్తావించారు. యోబు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యోబు గారు అంటున్నారు, యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో, జ్ఞానము మనకి ఎక్కడ దొరుకుతుంది, ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్నించారు. జ్ఞానం మనకి యేసు ప్రభువారు అనుగ్రహిస్తారు. దేవుడే మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, దేవునిలో ఆ యొక్క జ్ఞాన నిధి, జ్ఞానం అనే ఆ యొక్క ఇంగ్లీష్లో ట్రెషర్ అంటున్నారు, అంటే జ్ఞానం అనేది ఒక ధననిధి లాంటిది. అలాంటిది యేసు ప్రభువులో ఉన్నది. అయితే చాలా సందర్భాల్లో ఆ జ్ఞానం కొరకు మనం ఎంతో ప్రాకులాడుతున్నాం, దాని కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాం, కారణం జ్ఞానం పొందాలని. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఈ లోక సంబంధమైన జ్ఞానం మనకి కొంతకాలమే ఉపయోగపడుతుంది. ఎంతో మనం కష్టపడి చదువుకుని ఒక అర్హత పత్రం సంపాదించామనుకోండి, దాన్ని సర్టిఫికెట్ అంటున్నాం ఇంగ్లీష్లో. అది ఎంతకాలం ఉపయోగపడుతుంది మనకి? ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, మా అయితే 35 సంవత్సరాలు. అనగా మన చదువు అయిపోయిన తర్వాత ఆ యొక్క మనం సంపాదించుకున్న లోక జ్ఞానంతో మనం ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ఆ ఉద్యోగం మనకు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, మా అయితే 40 సంవత్సరాలు మనం ఉద్యోగం చేస్తాం. తర్వాత రిటైర్ అయిపోతాం. రిటైర్ అయిపోయిన తర్వాత అంత కష్టపడి చెమటూర్చి ఎంతో ఖర్చు పెట్టి చదువుకొని సంపాదించిన ఆ సర్టిఫికెట్ దేనికి పనిచేస్తుంది? ఇక ఎందుకు కూడా ఉపయోగం లేదు. తర్వాత ఒక దినాన మరణం వస్తుంది. మరణించిన తర్వాత ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా ఆ వ్యక్తికి అవి ఏమీ కూడా ఉపయోగం లేదు. కారణం ఈ యొక్క లోకపు జ్ఞానం కొంతకాలమే. అయితే దేవుని జ్ఞానము, వాక్య జ్ఞానము, రక్షణ సంబంధించిన జ్ఞానం మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది, నిత్య జీవం వైపు నడుపుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క దేవుని ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దాని కొరకు ప్రోకలాడాల. ఎక్కడ దొరుకుతుంది అది? దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా సరే జ్ఞానం కొదవగా ఉన్నదా? అప్పుడు మీరు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడే ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఈ లోకంలో చాలామంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే విషయాలు తెలుసుకోవటానికి ఆ మంత్రాలు తంత్రాలు చేసేవారికి, ఆ మంత్రాలు తంత్రాలు చేసేవారి దగ్గరకు, ఆ జ్యోతిష్కం చెప్పేవారి దగ్గరకు, ఆ వారఫలాల కొరకు రకరకాలుగా ప్రజలు వెళ్ళి, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, నాకు ఎప్పుడు వివాహం అవుతుంది, నాకు విదేశాలకు వెళ్ళి ఆ యొక్క అవకాశం ఉన్నదా లేదా, నా చేయి చూసి చెప్పండి, నా భవిష్యత్తు చెప్పండి, నేను ఇల్లు కట్టుకోగలనా లేదా, అనేకమైన భవిష్యత్తులో జరగబోయే విషయాల కొరకు ఈ రకంగా ఆ జ్యోతిష్కుల దగ్గరకు పరిగెట్టుకు వెళ్ళి ప్రోకలాడి, ఒట్నే చెప్పరు కదా వారికి మళ్ళీ డబ్బు చెల్లించి ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి కూడా మానవుడే. ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది మన యొక్క భవిష్యత్తు? కొన్ని సందర్భాల్లో ఆ సాతాను శక్తులు, అనగా ఈ చేతబళ్ళు, జ్యోతిష్కలు, ఇవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చిన జ్ఞానం కాదు, ఇక సాతాను ద్వారా వచ్చిన జ్ఞానం అది. కనుక వారికి ఏమీ కూడా తెలియదు. మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాజుగారికి కళ వచ్చింది. నెబుకద్నెజర్ రాజుగారికి కళ మర్చిపోయారు. నాకు కళ చెప్పండి, నా కళ భావం చెప్పండి అంటే, ఆ రోజుల్లో ఎంత పేరు ప్రఖ్యాతి కాంచిన ఆ మాంత్రికులు, ఆ జ్ఞానులు, ఆ జ్యోతిష్కులు, ఆ సోది చెప్పేవారు, మాకు తెలియదు ఈ విషయం, ఎవరు కూడా చెప్పలేరు, కళను ఎవరు చెప్పగలరు రాజా అన్నారు. అయితే దానియేలు గారు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క శక్తితో ఆయన చెప్పగలిగారు కళను, కళ భావాన్ని కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా,
మనము జ్ఞానం కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా. కనుకనే యెషయా గ్రంథం 45:11 రాబోయే సంగతుల గురించి నా దగ్గరికి వచ్చి మీరు విచారించండి, నా దగ్గరికి వచ్చి పరిశీలించండి, నన్ను అడగండి, నేను వాటిని వివరిస్తానంటున్నారు ప్రభువారు. అలాగే యెషయా గ్రంథం 46:9-10 ఆది నుంచి కూడా జరగబోయే విషయాల్ని వివరించిన దేవుడు నేనే, ఇంకెవరు లేరు అంటున్నారు ప్రభువారు. కనుక ప్రభువుకే తెలుసు, ప్రభువు యొక్క జ్ఞానాన్ని మనం పొందుదాం. కనుక యేసుక్రీస్తులో ఆ యొక్క జ్ఞాన నిధి, ఆ యొక్క జ్ఞానం అనేది ఒక ధననిధిలాగా ఉన్నది. దానిని మనం సంపాదించుకోవాలి వాక్యం చదవటం ద్వారా. కొలసీలకు రాసిన పత్రిక 2:4 చూసినట్లయితే చాలామంది వారికి ఉన్న ఆ యొక్క గారడీ మాటలు, మోసపు మాటల ద్వారా అనేక మందిని మోసం చేసేస్తున్నారు. వారు రకరకాల బోధనలు చేస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఇతరులు చెప్పే ఆ యొక్క మోసపూరితమైన మాటలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిలో పడి మోసపోవద్దు. ఆ మాటలతో మనము చాలామంది మాటలతో మనల్ని బురిడీ కొట్టించేస్తున్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2:5 గమనించినట్లయితే మీరు క్రీస్తును తెలుసుకున్నారు కనుక ఆ యొక్క క్రీస్తు వలె, ఆ క్రీస్తు మార్గంలో మీరు నడవండి, ఆ క్రీస్తు వెలుగులో మీరు నడవండి అని పౌలు గారు బోధిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తులో మన యొక్క వేరు అనగా క్రీస్తులో మనం స్థిరపడినట్లయితే, ఒక చెట్టు ఉన్నదనుకోండి, దాని వేర్లన్నీ కూడా భూమిలోనికి వెళ్ళిపోతున్నాయి. కనుకనే ఆ చెట్టు చక్కగా పచ్చగా జీవిస్తుంది, ఫలిస్తుంది. మనం కూడా యేసుక్రీస్తులో ఆ యొక్క విధంగా ఆధ్యాత్మికంగా వేర్లు యేసుప్రభులో మనం పొందినట్లయితే, యేసుప్రభులో మనం వేర్లు లోనకి వెళ్ళినట్లయితే అప్పుడు మనం స్థిరంగా ఆధ్యాత్మికంగా ఉండగలం. అప్పుడు క్రీస్తులో అనుదినం కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగగలం. కనుక పౌలు గారు ఈ యొక్క సంఘంలో, కొలస్సీ సంఘంలో కొంతమంది యూద మత బోధకులు వారు వచ్చి వీరిని ఎంతో తికమక పెట్టేసి, గలిబిలి చేసేసి వాక్యంలో లేని బోధలు మొదలుపెట్టేశారు, వాక్యంలో లేని బోధలు చెప్పారు. కనుక ఈ కొలస్సీ సంఘంలో ఉన్న వారందరూ కూడా అన్యులు, వారు నమ్మేశారు. కనుక పౌలు గారు ఎంతో భారంతో ఈ విధంగా మోసపోయిన ప్రజలు వాక్యంలో లేని బోధలకు వారు ఆకర్షితులైపోయారు. కనుక వారిని ఖండిస్తూ పౌలు గారు వారికి బోధిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుల, మనం కూడా ప్రభువుని నమ్ముకొని క్రైస్తవ పేర్లే, బైబిల్ పేర్లే ఉంటున్నవి, కానీ మనము క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించడం లేదు. కనుక మన జీవితాలు యేసు ప్రభువుకు యోగ్యమైన జీవితాలుగా ఉండేలాగా మనము ఆధ్యాత్మికంగా పెరగాలి. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తును పొంది ఉన్నాం కనుక క్రీస్తు యొక్క వాక్యపు వెలుగులో, క్రీస్తు యొక్క ఆ రక్షణ మార్గంలో మనము అనుదినం కూడా నడవాలి, అనుదినం కూడా ఎదగాలి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విధంగా చెప్పారు. యోహాను సువార్త 17:17 నీ మాటలే సత్యము, మీ మాటలు అనగా దేవుని మాటలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి, దేవుని మాటలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి అని చెప్పబడింది. ఇంగ్లీష్లో శాంక్టిఫై అన్నారు. కనుక దేవుని మాటలు నమ్మి, దేవుని మాటలు అంటే వాక్యంలో ఉన్న ఆ దేవుని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారంగా జీవించినట్లయితే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం, మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. కొలసీలకు రాసిన పత్రిక 2:7 మనం గమనించినట్లయితే మనము క్రీస్తులో స్థిరంగా మనం నిలబడి ఉండాలి, క్రీస్తుతో మనం అంటుకట్టబడి ఉండాలి, క్రీస్తులో మనం తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనలో ఏదైనా సరే దేవునికి నచ్చనిది, దేవునికి విరుద్ధమైనది ఏదైనా మన జీవితంలో ఉన్నదేమో మనం పరిశీలించుకొని వాటి నుండి బయటకు రావాలా.
కొంతమంది ఎంతో చక్కని వాక్య జ్ఞానం ఉంటుంది. ఉదాహరణకు సబ్బాతు విషయం, విశ్రాంతి దినం గురించి ఎంతో వారు ఇక మంచినీళ్ళు తాగినట్లుగా వాక్యం వెంబడి వాక్యం అనేక వాక్యాలు వారు చెప్పేయగలరు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలను వారు అనర్గళంగా చెప్పేయగలరు వాక్యాలతో సహా. కానీ ఉన్న సమస్య ఏమిటంటే వారు ఆరాధనకు క్రమంగా రారు. వారు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా జీవించలేదు. ఎంతో జ్ఞానం ఉన్నది, వాక్య జ్ఞానం, కానీ దాన్ని వారు అనుసరించడం లేదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే పౌలు గారు అంటున్నారు, మీరు ఈ లోకంలో ఉన్న ఆ తత్వశాస్త్రాలు, ఈ లోకంలో ఉన్న ఈ ఆచారాలు, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క నియమ నిబంధనలు, ఈ లోకంలో ఉన్న ఈ ఆచార వ్యవహారాలు, వాటిలో పాల్గొని వాటి ప్రకారంగా జీవిస్తూ మీరు మోసపోవద్దు. కాను ఈ లోకంలో ఉన్న ఈ తత్వశాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటున్నాం, లేకపోతే రకరకాల వంశపారంపర్యంగా వచ్చే అలవాట్లు, దీన్ని ట్రెడిషన్ అంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆచారాలన్నీ కూడా మనల్ని పరలోకము తీసుకుని వెళ్ళవు. ఈ ఆచారాలన్నీ కూడా ఈ లోకం సంబంధించినవి, దేవుడు చెప్పలేదు వాటిని. అయితే ప్రియ సోదరి సోదరులారా, చూడండి, యేసు ప్రభు ఆయన దేవుడు కాదు మానవుడని ఎంతోమంది వాదించేవారు ఉన్నారు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా. ఆయన దేవుడు కాదు, ఒట్టి మానవుడే, కానీ భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, కనుకనే అద్భుతాలు చేశారు ఆయన అని చెప్పేవారు ఉంటున్నారు. దాన్ని ఖండించడానికి పౌలు గారు ఏమంటున్నారు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, యేసుక్రీస్తు శరీరంలో పూర్తిగా దైవత్వము ఇమిడి ఉన్నది. ఇంగ్లీష్లో ఫుల్నెస్ ఆఫ్ డియటీ అంటున్నాం. అనగా యేసు ప్రభు యొక్క శరీరంలో, అనగా యేసు ప్రభు యొక్క జీవితంలో ఆ సంపూర్ణమైన దైవత్వము కూడా ఉన్నది. ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. అంటే 100కి 100 పాళ్ళు దేవుడు, అయినా 100కి 100 పాళ్ళు కూడా మానవుడే. కనుక ఆ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. మరొక విషయాన్ని కూడా పౌలు గారు మనకి తెలియచేస్తున్నారు. అదేమిటంటే ఈ యొక్క లోక సంబంధమైన విషయాలు వాటిని మనం గమనించినట్లయితే ఆ కొలసీ సంఘంలో కొంతమంది యూదా మత బోధకులు వచ్చి వారిని రెచ్చగొట్టి, మీరు రక్షణ పొందాలంటే, పరలోకం వెళ్ళాలంటే పురుషులందరూ కూడా ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలి అని వారికి బోధించారు. అది వాక్యంలో ఎక్కడా కూడా లేదు. నిజమే, పాత నిబంధనలో అబ్రహాం గారి కాలం నుంచి పురుషులందరూ కూడా సున్నతి చేయించుకోవాలని ప్రభు చెప్పారు. అది దేవుని యొక్క ప్రజలకు ఒక సూచన. అయితే నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనకు దేవుడిచ్చిన సూచన బాప్తిస్మము. సున్నతి అవసరం లేదు. శారీరకంగా ఆరోగ్య సూత్రాల ప్రకారంగా ఆ సున్నతి చేయించుకోవటం ఉపయోగకరమే ఆరోగ్యపరంగా. కానీ ఆధ్యాత్మికంగా సున్నతి లేకపోయినట్లయితే పరలోకం వెళ్ళరు అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. సున్నతికి పరలోకానికి ఏ విధమైన అనుబంధం లేదు. కనుక ఇది ఒక శారీరకంగా చేయించుకునేది, అంతేగాని ఆధ్యాత్మిక దాని అవసరత లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క బాప్తిసం అనేది ఆ సున్నతికి అనగా సున్నతి ఇక అవసరత లేదు. క్రొత్త నిబంధనలో బాప్తిసం యేసు ప్రభు నామపేట తీసుకుంటే అది సరిపోతుంది. అన్యులకు ఆ సున్నతి అనేది అవసరత లేదు అని పౌలు గారు ఎంతో చక్కగా విపులంగా చెప్పారు. కనుక అక్కడున్న యూదా మత బోధకులేమో ఖచ్చితంగా మన యొక్క పెద్దల ఆచారాన్ని మనం పాటించాలి, సున్నతి ఖచ్చితంగా చేయించుకోవాలని వారు అంటున్నారు. పౌలు గారు ఏమో ఇది అవసరత లేదంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29 వచనాల్లో మనకి కావలసినది శారీరకమైన ఆ యొక్క సున్నతి కాదు,
ఆ యొక్క హృదయానికి సున్నతి కావాలి. హృదయానికి సున్నతి ఏమిటి? ఇంగ్లీష్లో సర్కంసిషన్ ఆఫ్ ద హార్ట్ అంటున్నారు. హృదయానికి సున్నతి అంటే మారు మనసు, పశ్చాత్తాపం గల జీవితాన్ని పౌలు గారు హృదయానికి కావలసిన సున్నతి అని చెప్పారు. రోమీయులకు రాసిన పత్రిక 2:28-29 వచనాల్లో. కొలసీలకు రాసిన పత్రిక 2:13 గమనించినట్లయితే యేసు ప్రభువారు మనకు చెప్తున్నది ఏంటంటే, మనం పాపంలో మనం చచ్చిన వారం అయిపోయాం. అనగా ఆధ్యాత్మికంగా మన పాపాల ద్వారా ఆధ్యాత్మికంగా మనం మరణించాం. అయితే యేసు ప్రభువారు మనల్ని మరలా బ్రతికించారు. అయితే ఈ యొక్క బాప్తిస్మము ద్వారా క్రీస్తులో మనం తిరిగి జీవిస్తున్నాం. మన యొక్క పాపాలన్నిటిని కూడా ప్రభువారు క్షమిస్తున్నారు. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 గమనించినట్లయితే పౌలు గారు ఈ లోక సంబంధమైన ఈ నియమ నిబంధనలు, ఈ లోక సంబంధమైన ప్రభుత్వ శాసనాలు అవి ఈ లోకంలో ఉన్నంత వరకు పాటించాలి, కానీ వాటి ద్వారా రక్షణ మనకు రాదు. ఇవన్నీ కూడా ఈ నియమ నిబంధనలు లోకంలో ఉన్నవి, ఈ లోకంలో ఉన్న రకరకాల ప్రభుత్వ శాసనాలు, వాటికి మనం లోబడాలా. అంతేగాని వాటి ద్వారా పరలోకం వస్తుంది అనుకోవటం అది సరికాదు. అయితే పౌలు గారు ఒక ప్రత్యేకమైన మాటను వాడారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14-15 అది ఆయన డాగ్మాతా అన్నారు. గ్రీకు భాషలో మూల భాష, క్రొత్త నిబంధనకు మూల భాష గ్రీకు భాష. దానిలో డాగ్మాతా అన్నారు. డాగ్మాతా అంటే ఇంగ్లీష్లో డాగ్మా అంటున్నాం. అనగా వివిధ రకాల నియమ నిబంధనలు, వివిధ రకాల ఆ యొక్క శాసనాలు, వివిధ రకాలైన ఆ యొక్క ఆచారాలు, వాటిని డాగ్మాతా అని ఆయన సంబోధించారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, మనము ఈ లోక సంబంధమైన ఆ నియమ నిబంధనలకు దేవుని బిడ్డలుగా లోబడాలి తప్పకుండా. కానీ ఇవి దేవుని యొక్క 10 ఆజ్ఞలకు సమానము కాదు. అయితే చాలామందికి ఉన్న సమస్య, అపోహ ఏమిటంటే, ఈ యొక్క మనకి విరుద్ధంగా ఉన్న ఈ యొక్క శాసనాలు, మనకి విరుద్ధంగా ఉన్న ఈ నియమ నిబంధనలు ఆయన తుడిచివేశారు, ఆయన సిలువు కొట్టేశారు అని చెప్పబడ్డాది. అయితే చాలామంది అపోహ పడుతున్నారు. ఇది అపోహ మాత్రమే. దేవుడు 10 ఆజ్ఞలను సిలువు కొట్టేశారు కనుక 10 ఆజ్ఞలు మనం పాటించక్కర్లేదు అని వారు ఊహిస్తున్నారు, అని పెడార్థం చెప్తున్నారు, బోధిస్తున్నారు. అది సరికాదు. అది చాలా ప్రమాదకరమైనది. దేవుని యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2:14-15-16 కూడా మనం క్షుణ్ణంగా చదివినట్లయితే దానిలో ఎక్కడ కూడా, ఈ అధ్యాయములు ఎక్కడ కూడా 10 ఆజ్ఞల ప్రస్తావన పౌలు గారు తేలేదు. 10 ఆజ్ఞలకు గ్రీకులో వాడిన గ్రీకు పదం ఏమిటంటే నోమోస్ అంటారు. నోమోస్ అనే మాటే వాడలేదు పౌలు గారు. కనుక 10 ఆజ్ఞల ప్రస్తావన ఇక్కడ రాలేదు అసలు. ఇక్కడ ఆయన తెస్తున్న ప్రస్తావన ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్, నియమ నిబంధనలు, ఈ లోక సంబంధమైన ఆ శాసనాలు. కనుక ఆయన డాగ్మాతాని ఎంతో కేర్ఫుల్గా, ఆయన ఎంతో ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా వాడిన మాట డాగ్మాత. కనుక ఇది 10 ఆజ్ఞలకు సంబంధించినది కాదు. దేవుడు 10 ఆజ్ఞలను కొట్టివేయలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుకనే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 65 సంవత్సరాల తర్వాత రాసిన పుస్తకము మొదటి యోహాను. యోహాను గారు రాస్తూ మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 5:3 ఇది దేవుని ప్రేమ, మనము దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలన్నది దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ 10 ఆజ్ఞలు దేవుడు శిలువ మీద కొట్టేసినట్లయితే మరలా యోహాను గారు ఎంతో ప్రియమైన శిష్యుడు. ఆయన ఆ ప్రియమైన శిష్యుడు ఈ విధంగా ఆజ్ఞలను మనం ఇంకా పాటించాలా, అది దేవుని యొక్క ప్రేమ, ఆజ్ఞలు భారమైనవి కాదు అని ఎందుకు రాశారు? మరొక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
మొదటి యోహాను పత్రిక 3:22 మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాం కనుక దేవుడు మనం చేస్తున్న ప్రార్థనలకు జవాబిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ సోదరి సోదరులారా. కనుక ఇక్కడ కొట్టివేయబడినది దేవుని యొక్క ఆజ్ఞలు కానే కాదు. ఆజ్ఞలనే ప్రస్తావన లేనే లేదు ఈ అధ్యాయం అంతా కూడా. అక్కడున్న ప్రస్తావన ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆ నియమ నిబంధనలు అవి కొట్టేశారు దేవుడు. మనకు వ్యతిరేకంగా ఏమైతే ఉన్నావో వాటిని కొట్టేశారు దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ విషయాల్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 2:16 ఇది మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం. ఆ కంఠత వాక్యం ఏంటంటే, మనము తినే విషయంలో, త్రాగే విషయంలో మనల్ని ఎవ్వరు కూడా అభ్యంతర పెట్టవద్దు అనగా వీటిని డ్రింక్ ఆఫరింగ్ అంటున్నారు. ఇంగ్లీష్లో డ్రింక్ ఆఫరింగ్ అంటున్నారు. ఇశ్రాయేలీయులు ఆ దినాల్లో వారికి పండిన ద్రాక్ష పండ్లు వాటిని రసం తీసి, ద్రాక్షారసం తీసి, ఆ ద్రాక్షారసాన్ని కూడా దేవుని మందిరానికి ఒక అర్పణగా కొంత ద్రాక్షారసాన్ని తీసుకొచ్చేవారు. అది దేవునికి అర్పించే అర్పణ. అయితే పౌలు గారు అంటున్నారు, మనం తినే విషయాలు, త్రాగే విషయాలు, తర్వాత ఆ క్రొత్త నెల, క్రొత్త చంద్రుడు, దీన్ని మనం నెలవంక అంటున్నాం, నెలపొడుపు అంటున్నాం. యూదులు ఆనాడు ఈనాడు కూడా వారు వాడుతున్న క్యాలెండరు ఏంటంటే ఇది చంద్రునిపై ఆధారపడిన క్యాలెండరు. దీన్నే లోనార్ క్యాలెండర్ అంటున్నారు ఇంగ్లీష్లో. మనం వాడుతున్న ఈ యొక్క క్యాలెండరు సూర్యుడి మీద ఆధారపడ్డది. దీన్నే సోలార్ క్యాలెండర్ అంటున్నాం. కనుక చంద్రుడి మీద ఆధారపడిన క్యాలెండర్ ఏదైనా సరే, మన యొక్క తెలుగు క్యాలెండర్ కూడా చంద్రుడి మీద ఆధారపడినదే, లోనార్ క్యాలెండరు. దాని ప్రకారంగా నెల మొదటి రోజు ఆ యొక్క అమావాస్య రోజున ప్రారంభం అవుతుంది. అమావాస్య రోజున ఇక చంద్రుడు కనిపించడు కదా, మనకంతా చీకటే. తర్వాత నుంచి కొంచెం గోరంతా మరుసటి రోజున నెలవంక కనిపిస్తుంది. అయితే ప్రభు అన్నారు, మీకు సమయం ఉన్నప్పుడు చదవండి, లేవీకాండం 23 ప్రతి నెల మొదటి రోజున అనగా అమావాస్య దినం, దాన్ని మీరు ఒక ప్రత్యేకమైన ఆరాధన దినంగా మీరు వాడాలి. దాన్ని ఆరాధన దినంగా ఆచరించాలి మనం. అది ఏ రోజు వచ్చినా సరే, అది ఒక బుధవారం వచ్చినా, గురువారం వచ్చినా, శుక్రవారం వచ్చినా సరే, ఆ రోజున మనం తక్కిన పనులన్నీ విడిచిపెట్టేసి మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని మీకు కలిగిన కాడికి కాస్త కానుక ఇవ్వాలి. కానీ దేనికి? ఇది దేవునికి కృతజ్ఞతా దినము. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని గత నెలంతా కాచి కాపాడారు, మా అవసరాలన్నీ తీర్చారు, అనేకమైన ఇబ్బందుల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అనారోగ్యాల నుంచి తప్పించారు. ఈ నూతన నెలలో కూడా నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడండి, ఆధ్యాత్మిక శారీరక దీవులను దయచేయండి అని దేవుని స్తుతించడానికి ఆ నెలలో మొదటి రోజును కూడా ఒక ఆరాధన దినంగా చేశారు. దానితో పాటు యూదులకు సంవత్సరానికి 6 పండుగలు ఉన్నాయి. ఉదాహరణకు పస్కా పండుగ మొదటి పండుగ వారికి సంవత్సరంలో, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది పెంతుకోస్తు పండుగ, నాలుగవది బూర్రల పండుగ, ఐదవది ప్రాయశ్చిత్త దిన పండుగ, దాన్ని ఇంగ్లీష్లో డే ఆఫ్ అటోన్మెంట్ అంటున్నారు, ఆరవది ఆ గుడారాల పండుగ, ఫీస్ట్ ఆఫ్ బూత్స్ లేదా ఫీస్ట్ ఆఫ్ ట్యాబర్నాకిల్స్ అంటున్నారు ఇంగ్లీష్లో. అవి ఏ రోజు వచ్చినా సరే ఈ యొక్క యూదుల పండుగలు, అది సోమవారం వచ్చినా, బుధవారం వచ్చినా, ఏ రోజు వచ్చినా సరే దానిని ప్రత్యేకమైన ఆరాధన దినంగా వారు ఆచరించాలా. ఏ పని, శారీరక పనులు చేసుకోకుండా మందిరానికి వెళ్ళి ఆరాధించాలా. అయితే పౌలు గారు అంటున్నారు, ఈ అన్ని విషయాలు కూడా ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టనీయొద్దు, మీరు అభ్యంతర పడవద్దు. కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఈ యొక్క అన్నము, పానీయము, ఈ యొక్క అమావాస్య దినము, విశ్రాంతి దినాలు అంటే పండగ దినాలు అన్నమాట. ఇవన్నీ కూడా రాబో ఆ మంచి క్రియలకు చూపించబడిన
సూచనలు. ఆ రాబో మంచి ఏమిటి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తారనే ఒక సాదృశ్యాన్ని ఇవన్నీ కూడా బోధిస్తున్నాయి. ఉదాహరణకు పాత నిబంధనలో అర్పించబడిన ప్రతి గొర్రెపిల్ల కూడా ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువు సాదృశ్యం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించారు కనుక ఇక వాటిని చెయ్యనవసరం లేదు. దీన్నే ఆచార ధర్మశాస్త్రం అన్నారు. మన భాషలో ఆచార ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో సెరమోనియల్ లా అంటున్నాం. అయితే వీటి ద్వారా ఇవి చేయటం వల్ల మనకు రక్షణ రాదు. అవి చేయటం దేనికి లోబడుతున్నాం కనుక అవి చేయమన్నారు, అవి చేశారు వారు. అంతేగాని వాటిని చేయటం ద్వారా రక్షణ రాదు. అలా వచ్చినట్లయితే ఆ రక్షణ అనేది మన మంచి క్రియల ద్వారానే వస్తుంది అనిపిస్తుంది మనకి. కానీ మనం చేసే మంచి క్రియల ద్వారా కాదు, మనం ఇచ్చే కానుకలు దశంభాగాల ద్వారా కాదు ఈ రక్షణ అనేది. రక్షణ అనేది యేసు ప్రభు ఉచితమైన కృప ద్వారా వస్తుందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చదువుతున్నాం. కనుక రక్షణ అనేది దేవుడిచ్చే ఆ యొక్క ఉచిత బహుమతి. అయితే ప్రభువారు ఏమంటున్నారు చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మీ యొక్క పండగ దినాలు, మీ యొక్క ప్రత్యేకమైన ఆరాధన దినాలు, మీ యొక్క బలి అర్పణలు, మీరు చేస్తున్న ఆ యొక్క సబ్బాతు ఆరాధనలు అనగా ఇవి పండగలకు సంబంధించినవి సుమా. అంతేగాని వారంలో 7వ దినం వచ్చే ఆ విశ్రాంతి దినం గురించిన ప్రస్తావన కానే కాదు. ఇవన్నీ కూడా ఇక చెయ్యనవసరం లేదు. అవన్నిటిలో నాకు ఏమాత్రం కూడా సంతోషం లేదని ప్రభు అన్నారు హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో. కారణం ఇక యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన తర్వాత వీటిని మనం పాటించవలసిన అవసరత లేదు. ఉదాహరణకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే యేసు ప్రభు వారే మన పస్కా గొర్రె పిల్ల, మన కొరకు ఆయన బలియాగం అయిపోయారు. అంటే ఈ యొక్క పస్కా పండుగను ఇక మనం ఆచరించవలసిన పని లేదు. ఈ పండుగలు ఏది కూడా ఆచరించిన అవసరం లేదు. అయితే ఆ దినాల్లో పరిసయ్యులు అనేకమైన సాంప్రదాయాలు ప్రారంభించారు. వాటినే మనం ఇంగ్లీష్లో ట్రెడిషన్స్ అంటున్నాం. అనగా ఆచారాలు, అనేకమైన ఆచారాలు వారు ప్రారంభించారు. దానిలో ఒకటి చేతులు కడుక్కుంటే కానీ ఆహారం భుజించకూడదన్నది. అది వారు పెట్టిన ఆచారం. అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క పరిసయ్యులు యేసు ప్రభుని ప్రశ్నించారు. ఈ విషయాలు మత్తయి సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ యొక్క పరిసయ్యులు అన్నారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నారు. వారు మన పెద్దలు పెట్టిన ఆ ఆచారాన్ని పాటించడం లేదు. ఎందుకు అలా చేస్తున్నారు? వారు చేతులు ఎందుకు కడుక్కోవటం లేదు ఆహారం తినకముందు అని ప్రశ్నించారు ప్రభువుని. ప్రభువారు అన్నారు దానికి స్పందిస్తూ, మన యొక్క శరీరంలోకి వెళ్ళేది, లోనకు వెళ్ళేది ఏది కూడా అపవిత్రం కాదు. మన శరీరంలో నుంచి బయటకు వచ్చేది అనగా మన మలమూత్రాలు అవి అపవిత్రమైనవి అని ప్రభు జవాబు చెప్పారంటే మనము చేతులు కడుక్కోవడం మంచిదే, అది ఆరోగ్య సంబంధించిన సూత్రం. అంతేగాని రక్షణతో ముడిపడినది కాదు, రక్షణతో నిత్య జీవంతో ముడిపడినది కాదు. అలాగే ఈ యొక్క పరిసయ్యులు కొంతమంది దేవదూతలను కూడా పూజించేవారట. ఆ యొక్క దేవదూతల పూజ కూడా మనం చెయ్యరాదు. కారణం ఏంటి? దేవదూతలు పరిశుద్ధులే, పరలోకంలోనే ఉంటారు, కానీ వారిని పూజించకూడదు మనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనాలు గమనించినట్లయితే దేవదూత ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి ప్రత్యక్షం అయ్యారు. యోహాను గారు సాష్టాంగపడి పాదాలు పట్టుకుని ఆ దేవదూతను పూజించడానికి ప్రయత్నం చేస్తుంటే దేవదూత అన్నారు, యోహాను నువ్వు అది చేయకూడదు, నేను నీవు కలిసి సహదాసులము దేవుణ్ణి పూజించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, నన్ను కాదు ఆరాధించడం, నేను నీ యొక్క సహోదరుడును, నువ్వు నన్ను పూజించవద్దు అనగా దేవదూతలను కూడా పూజించకూడదు. వారు పరిశుద్ధులైనప్పటికీ, వారు పరలోకంలో ఉంటున్నప్పటికీ. కనుక రకరకాల ఈ విధంగా అనేకమైన నియమ నిబంధనలు ఈ యొక్క పరిచయాలు ప్రారంభించేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము వాటిని
పాటించవలసిన అవసరత లేదు. అయితే యూదులందరూ కూడా ఆనాడు ఈనాడు కూడా నమ్మేది ఏమిటంటే ప్రతి యూదుడు కూడా పస్కా పండగకు ముందు పస్కా భోజనాన్ని ఆచరించాల. వారు వారి కుటుంబాలు వారి స్నేహితులు కలిసి ఒక సహవాస విందు చేసుకోవాలి, పస్కా విందును. దానినే యేసుప్రభు వారు శిష్యులు కూడా ఆచరించారు. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయంలో చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు మన పస్కా గొర్రెపిల్లగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయారు సిలువ మీద. ఇక పస్కా పండుగ చేయని అవసరం లేదు. చాలా విచారం ఏంటంటే అనేక సంఘాల్లో ఇంకా ఏదో పేరుతో ఏదో సాకుతో వారు పస్కా పండుగలు చేస్తున్నారు. అయితే చాలా వింతైనది ఏమిటంటే వారు పస్కాకు ముందు ఆ పస్కా రోజున సహవాస విందు పెట్టుకుని గొర్రె పిల్లను కోసుకుంటున్నారు, గొర్రె మాంసాన్ని వండుకుంటున్నారు. గొర్రె పిల్లను ఎందుకు అర్పిస్తున్నారు ఇవాళంటే ఇది బలి అర్పణ కాదండి, మేము సహవాస విందు పెట్టుకుంటున్నాం, దాని కొరకు గొర్రెను కోస్తున్నాం అంటున్నారు. ఆ గొర్రెని ఎందుకు కోయాలి, మేకను ఎందుకు కోసుకోకూడదు? ఒకవేళ సహవాస విందు అంటే కోళ్ళని ఎందుకు కోసుకోకూడదు అంటే దానికి జవాబు లేదు. ఏదో ఒక కుంటి సాకు చెప్పి ఆ గొర్రె పిల్లను ఆ దినాన్ని కోసేసి పస్కా పండుగ దినాన ఆ విధంగా చేస్తున్నారు. అనగా పస్కా గొర్రె పిల్లను అర్పిస్తున్నట్లుగా వారు బహిరంగంగా చేయకపోయినప్పటికీ ఈ వంకతో సహవాస విందు వంకతో ఈ విధంగా చేస్తున్నారు. అది చాలా పొరపాటు. కారణం ఈ యొక్క ఆచారాలన్నీ కూడా యేసు ప్రభువునందు సంపూర్ణమైపోయాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము చేయవలసింది ఏమిటంటే యేసు ప్రభువును ఆరాధించాలి, యేసు ప్రభువు మీదే మనం విశ్వాసం ఉంచాలి. కనుక చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 23 వరకు ఉన్న ఆ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, దానిలో ఎంతో విపులంగా చెప్తున్నారు పౌలు గారు. ఏమిటంటే మనము క్రీస్తులో మనం పాపంలో చచ్చిపోయిన వారు, మన పాపాల్లో మనం చచ్చిపోయాం అనగా ఆధ్యాత్మికంగా మరణించాం పాపాల వలన. అయితే మనల్ని ఆయన మరలా తిరిగి బ్రతికించారు. కనుక ఈ లోక సంబంధమైన నియమ నిబంధనలు, ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలు మన రక్షణ కొరకు మనము వాటిని పాటించని అవసరం లేదు. అవి రక్షణ కొరకు కాదు. ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలు, ఆ నియమ నిబంధనలు పాటించాలి. ఉదాహరణకు స్పీడ్ లిమిట్ 60 కిలోమీటర్లు అంటున్నారు. అది పాటిస్తే మనకు ఎంతో మంచిది. ఇంకా స్పీడ్ ఎక్కువ వెళ్ళిపోయాం అనుకోని రీతిగా యాక్సిడెంట్ అయిపోతుంది, ప్రాణం పోతుంది. అలాగే ఈ లోక సంబంధంగా మనకున్న నియమ నిబంధనలు మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి పన్ను కట్టాలా. అది మనం చెయ్యాలా దేవుని బిడ్డలుగా. అంతేగాని నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడిని, నేను పన్ను కట్టను అని అనకూడదు మనం. కానీ ఆ విధంగా కట్టడం వలన ఇది నాకు రక్షణ వస్తుందని మాత్రం ఎవరు కూడా అనుకోకూడదు. కనుక ప్రియ సోదరులారా, ఈ లోకంలో ఉన్న ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలన్నీ కూడా మనకు రక్షణకు ఉపయోగపడవు, రక్షణకు సంబంధించినవి కాదు. అయితే ఉదాహరణకు ఉందనుకోండి, ఎవరైనా మనకి కుటుంబంలో ఎవరైనా మరణించినట్లయితే ఏం చేస్తున్నారు, ఒక ఓదార్పు కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది చనిపోయిన తర్వాత, సమాధి అయిపోయిన తర్వాత 3వ రోజున, కొంతమంది 5వ రోజున చనిపోయిన తర్వాత, కొంతమంది 7వ రోజున, కొంతమంది 11వ రోజున పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు ఎందుకు ఈ రీతిగా పెడుతున్నారు? ఆ చనిపోయిన తర్వాత 3వ రోజునో, 5వ రోజునో, 7వ రోజునో, 11వ రోజున ఎందుకు పెడుతున్నారంటే దానికి జవాబు లేదు. కారణం మన చుట్టూ ఉన్న అన్యజనులు చేస్తున్నారు. అలాగా వారి యొక్క మత విశ్వాసం ప్రకారంగా చనిపోయిన తర్వాత 3వ రోజో, 5వ రోజో, 7వ రోజో, 11వ రోజో ఆ యొక్క వారు కూడిక ఉంటుంది వారికి. దానిని మనం విశ్వాసులమైనప్పటికీ, క్రీస్తును నమ్ముకున్నప్పటికీ, బాప్తిజం తీసుకున్నప్పటికీ ఆ యొక్క లోకాచారాన్ని సంఘంలోకి మోసుకొచ్చేసాము. ఇప్పుడు మనం వచ్చేసి ఉదాహరణకి ఎవరైనా సరే ఆ చనిపోయిన తర్వాత మరుసటి రోజు మీటింగ్ పెట్టేస్తామంటే, అదేంటంటే వెంటనే పెట్టేస్తున్నారు, కనీసం 3 రోజులు అవ్వలేదు, కనీసం 5 రోజులు అవ్వలేదు, ఏదో ఆ 3వ రోజునో, 5వ రోజునో, 7వ రోజునో, 11వ రోజున పెట్టుకోవచ్చు కదా
అంటున్నారు గ్రామం అంతా. విశ్వాసులే, క్రైస్తవ పేర్లే ఉంటున్నవి, కానీ లోకాచారాలు. ఉదాహరణకు చనిపోయిన తర్వాత ఆ యొక్క కుటుంబానికి ఎంతో ఖర్చు ఉంటుంది. కారణం ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి కొరకు ఆ ఆసుపత్రి ఖర్చుల కొరకు రకరకాలుగా ఎంతో వారు ఖర్చు పెట్టవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో అప్పులు కూడా చేసి వారి యొక్క ప్రయత్నం వారు చేస్తారు ప్రాణాన్ని నిలబెట్టాలని. చివరికి చనిపోతున్నారు. సమాధికి చాలా ఖర్చు అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఒక ఆచారం వచ్చేసింది. ఆచారం ఏంటి, ఖచ్చితంగా మీటింగ్ పెట్టి 3వ రోజునో 5వ రోజునో 7వ రోజునో 11వ రోజునో అందరికీ భోజనాలు పెట్టాలి గ్రామాంతరికి. ఇప్పటికే వారు అప్పులైపోయారు ఆ ఆసుపత్రికి కట్టడానికి డబ్బులు లేక. మరలా ఈ చూడండి, ఇది వాక్యంలో లేనిది, కానీ లోకాచారం వచ్చేసింది. భోజనం పెట్టాల. ఆ భోజనం కూడా ఏమైపోయింది ఈ మధ్యకాలంలో, ఏదో శాకాహారం కాస్త సాంబార్తోటో వంకాయ కూరతోటో పెడితే సుఖం లేదు, మళ్ళీ దానికి చికెన్ బిర్యానీ ఉండాలి ఈ రోజుల్లో. చూచారా, ఎంతటి అర్థం పర్థం లేని భారంతో కూడిన ఆ సాంప్రదాయాలు అనేక మంది పాటిస్తున్నారు. అప్పుడు ఒకవేళ చేయలేదనుకోండి ఆ రీతిగా ఆ యొక్క గ్రామస్తులందరూ ఏమంటున్నారు, ఆ చనిపోయిన ఆ చనిపోయిన తండ్రి మీద తల్లి మీద అస్సలు ఏ ప్రేమ కూడా చూపించట్లేదు ఈ కుటుంబస్తులు. కారణం ఏంటంటే ఆ విధంగా మంచి కూటం పెట్టి మంచి ఆహారం పెట్టట్లేదు, ఏదో సాంబార్ వేసి పెడుతున్నారంట, ఎవరు వెళ్తారు అక్కడికి అన్నట్టుగా చాలా తక్కువగా చూస్తున్నారు. ఇది సరికాదు, అది ఎక్కడ వాక్యంలో లేదు ఈ విధంగా చేయాలని. కానీ ఒక ఆచారం వచ్చేసింది కనుక ఇలాంటి ఆచార వ్యవహారాలకు కొలసి సంఘం కూడా పెద్దపీట వేసింది. కనుకనే పౌలు గారు ఇలాంటి లోక సంబంధమైన వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు, మీరు యేసు ప్రభువు నమ్ముకున్నారు, వాటి నుంచి బయటకు రండి అనగా ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలకు మీరు సస్తి చెప్పేయండి. కనుకనే దీన్ని సెరమోనియల్ లా అన్నారు, అనగా ఆచార ధర్మశాస్త్రం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ కొట్టివేయబడినవి 10 ఆజ్ఞలు కాదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనంలో ఉన్నవి కొట్టివేయబడినవి 10 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలు నిలిచి ఉన్నవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము వాక్యపు వెలుగులో జీవిస్తూ వాక్యంలో ఉన్న దానినే పాటిద్దాం. ఈ యొక్క లోక సంబంధమైన ఈ ఆచారాలు లేకపోతే సాంప్రదాయాలు వాటిని మనము చెయ్యరాదు, వాటి వలన మనకు రక్షణ రాదు. కనుక ఈ విషయాలన్నీ కూడా కొలసీ సంఘంలో జరుగుతున్నాయి కనుక వారికి పౌలు గారు హెచ్చరిక చేసి ఇవి మనకు తగదు అని చెప్పి ఈ విషయాలు రాశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా మనం కూడా అటువంటి విషయాల్లో మనం చేస్తున్నట్లయితే వాక్యంలో లేనివి మనం చేయొద్దు, వాక్యంలో ఉన్న వాటినే మనం చేద్దాం, వాక్యంలో ఉన్న వాటినే బోధిద్దాం, వాక్యంలో లేని వాటిని మనం బోధించవద్దు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 10వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నా. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మేము ఈ లోక ఆచారాలకు పెద్దపీట వేయకుండా మీ వాక్యపు వెలుగులో, మీ ఆజ్ఞల వెలుగులో మేము జీవిస్తూ మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. ఈ వీడియోని ఇతరులతో ఎవరైతే పంచుకుంటున్నారో వారందరినీ దీవించండి. మీ కృపలో మమ్మల్ని నడిపించమని నిశ్చితమైతే వచ్చే పాఠంలో కలుసుకునే పర్యంతరం మీ కృప, మీ కాపుదల, మీ శాంతి సమాధానం మాకు అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. ప్రభు చిత్తమైనట్లయితే 11వ పాఠంలో వచ్చే వారం మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.